నాన్న పులి, నాన్న పులి, నాన్న పులి అని అరవగానే తండ్రి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. చుట్టూ చూశాడు, ఎవ్వరూ లేరు. అబ్బాయి చప్పట్లు కొడుతూ, ఏ నాన్న భయపడ్డావు, మళ్ళీ భయపడ్డావు అన్నాడు. కార్తీక్, లేట్ అయింది, పొద్దున్నే స్కూలుకు పోవాలి, త్వరగా రారా పడుకుందాం. కథ అయిపోయింది నాన్న, ఒక 2 నిమిషాలు అంతే. విన్న కథనే ఎన్నిసార్లు వింటావు? సరేలే, త్వరగా రా నాన్న. ఓకే నాన్న, బిదాయ్ నువ్వు చెప్పు. అలా తండ్రిని 3 సార్లు ఆట పట్టించిన తర్వాత కొద్దిసేపటికి నిజంగానే పులి వచ్చింది. నాన్న పులి అని భయంతో అరిచాడు. కానీ తండ్రి అదేం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు. పులి ఆ అబ్బాయిని చంపేసింది. ఏదైనా మితిమీరితే ప్రాణానికి నష్టమని ఈ కథలో నీతి. ఒక్క నిమిషం పెద్దయ్య, వాళ్ళ నాన్న 4సారి ఇచ్చింటే ఆ అబ్బాయి బతికేవాడే కదా. ఏమో చిన్నయ్య, నేను నీకు ఈ కథ చెప్పటం, నువ్వు ఈ డౌట్ అడగటం ఇది 100సారి. ఇక వెళ్ళి పడుకో, ప్రొద్దునే లేవాలి. సరే పెద్దయ్య, గుడ్ నైట్. పెద్దయ్య నాన్నెక్కడా? పెద్దయ్య, 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 నాన్న, నాన్న, The number you are calling is out of network coverage area. ఎక్కడ తెచ్చారో నీ అబ్బా, 2 నిమిషాల్లో గేట్లు మూసేస్తారు. ఇది మిస్ అయిందనుకో ఇంక దొబ్బినట్టే. శాస్త్రి నేను చెప్పేది విను. నాన్నకు బీపీ ఎక్కువైందని పొద్దున్నే ఒక లేడీ ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిందిరా. ఇప్పుడు ఇంటికి వచ్చి చూస్తే పెద్దయ్య నాన్న ఇద్దరు కనిపించట్లేదు. ఇందుకా కాల్ జెన్యూనా? చెక్ చేసావా? కాల్ నాన్న ఫోన్ నుంచి వచ్చిందిరా. ఓ షిట్, కాల్ ద పోలీస్. నేను ఎగ్జామ్ అయిపోగానే వచ్చేస్తాను. ఎగ్జామ్ నాకు కూడా సేమ్ రా. సేమ్ కాదు కార్తిక్, మీ నాన్న ఆయనకున్న పేరు స్టేటస్ ముందు నీకు ఈ డిగ్రీ ఉన్నా లేకపోయినా ఫరక్ పడదు. యు ఆర్ ద బాస్. నాకు మాత్రం లైఫ్ అండ్ డెత్ ఇష్యూ. నేను రాను. రాలేను. ముందు పోలీసు వాళ్ళకి కాల్ చేయి. పెద్దయ్య కాల్ చేస్తానే ఉండు. కాల్ కలిస్తే ఆ విషయం ఏంటో తెలుస్తుంది. I'll come as soon as I finish the exam. Promise. ఏంటి పెద్దయ్యా లేటు? ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వలేదు? మన దేవమ్మనెవరు కలగోర గంపమ్మలాగా ఉన్నారట. ఇక కాళ్ళు భూమి మీద లేవు, చట్నీ సరిగా చేయలేదు. మళ్ళీ చేస్తాడు. వింటున్నా. గుడ్ మార్నింగ్ నాన్న. పెద్దయ్య ఏం టిఫిన్ ఇవ్వాలా? గుడ్ మార్నింగ్ పెద్దయ్య. ఒక్క 10 రోజులు అంతే, విడుదల. మాకు విడుదల. అంత హుషారుగా ఉన్నామంటే ఏదో విశేషం ఉన్నట్టే. మరి కాదా? ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అంటే లాస్ట్ ఎగ్జామ్స్ అంతే. కథం ఇంకా విడుదల, మాకు విడుదల. మొత్తానికి మీ నాయన పేరు నిలబెట్టావు. 4 ఏళ్లలో ఇంజనీరింగ్ అయిపోతుంది. ఇది మామూలు విషయం కాదు చిన్నయ్య. ఓ దేవమ్మ, త్వరగా తీసుకురా, లేట్ అవుతుంది. ఏంటి వీడికి ఇడ్లీతో సరిపెట్టేద్దామన్న పార్టీ? వ్యాక్సిన్ కోయినయ్యా, ఇంటికానే లేట్ అయింది. అయినా వాళ్ళలాగా ఇలాగా నేను ఎందుకుంటా? వాళ్ళేనా అలాగుంటారు?
అంతే దేవమ్మా, వాళ్ళు గంప అయితే మనం కంప తగ్గేదేలే. అవు మళ్ళా అయినా నువ్వు తిని బాబు. కారం అంటే కూరలో వేసేదే తప్ప వెటకారం కూడా ఉంటుందని తెలీదు. పిచ్చి మాలోకం. గంప కంప, కారం ఏటకారం, బాగుంది. అవును పెద్దయ్య, గంప అంటే గుర్తొచ్చింది. అక్క ఎలా ఉంది? ఈసారి అక్క వచ్చినప్పుడు పార్టీ తీసుకోవాలి పెద్దయ్య. అవును, ఎప్పుడు వస్తుంది అక్క? ఇవాళ ఫోన్ చేసినప్పుడు చెప్తాను చెన్నయ్య, సాయంత్రం తెలుస్తుంది. మాట్లాడాలి పెద్దయ్య అక్కతోనే. సుబ్బుగాడేడి? ఇదిగో నీ సుబ్బు ఫోన్లు పేర్లేంటో. కాదా మరి, వాచీలు అవసరం పోయింది, ఏదైనా కొనుక్కుందామంటే డబ్బులు అవసరం పోయింది, ఫోటో దిగాలంటే కెమెరా అవసరం పోయింది. మరి సుబ్బుగాడు పేరు పెట్టడంలో తప్పులేదు కదా. అన్నిటికంటే ఇంపార్టెంట్, మా ఫ్రెండ్స్కి నిమిషంలో ఫోన్ కొడితే వచ్చేస్తాం. అవునా చెప్పడం మర్చిపోయా, ఈరోజు నుంచి సీనివాడి రూమ్లో కంబైన్ స్టడీస్. ఇంటికి రావడం అటు ఇటుగా ఉంటుంది, ఏమనుకోదు పెద్దయా. నాన్న జాగ్రత్త. రూమ్లో సీనిగాడు, బయట శాస్త్రిగాడు వెయిటింగ్. ముందు తినేసి వెళ్ళరా. తినేసి వెళ్తాలే నాన్న. అంటే ధమ్కీలు ఎక్కువైపోతే విషయం పలుచుకోకపోతుంది. నీ కొడుకంటే నీకు ఎంత ఇష్టమో మాకు తెలుసు, వాడికంటే నీకు ఏది ముఖ్యం కాదని కూడా తెలుసు. నువ్వు డ్రామా బాజీ, బ్రింగ్ మనీ. అర్థమైందా? ఒక్క నిమిషం, మీ వాడితో మాట్లాడతాడంట. చూసారా మీ వాడిని ఎంత బాగా చూసుకుంటున్నాం? ఆ మాత్రం అరిచాడంటే జీవం ఉన్నట్టే కదా. కొంచెం టైంకి వస్తే మంచిది. నాకు పంచువాలిటీ ఉన్న మనుషులంటే ఇష్టం. టైంకి వచ్చి నన్ను ఇంప్రెస్ మీ. వాడిని వదిలేండి రా, వాడిని ఏమి చేయకండి ప్లీజ్. వాడిని అలా చూడలేను, దయచేసి వదిలేయండి. That's my నాన్న. వీళ్ళంతా ఎవర్రా? నా ఫ్రెండ్స్ నాన్న. భానుమతి అనుకుని హడిలిపోయాను రా, చాలా కంగారు పడ్డా. భానుమతి ఎవరు? మన కాంపిటీటర్. అంటే
నరసింహ సినిమాలో నీలాంబరి టైప్ అంకుల్. ఇంతకీ ఫోన్లో మాట్లాడింది ఎవర్రా? నేనే అంకుల్. నువ్వా? సారీ అంకుల్, కొంచెం రూడ్గా మాట్లాడాను. పెర్ఫార్మెన్స్ అదిరింది, కీప్ ఇట్ అప్. సుబ్బుగాడేడి? ఈ బ్లాక్ టీ షర్ట్స్ ఐడియా ఎవరిది? నీదేనా? నో అంకుల్, అది నా ఐడియా. ఇంపాక్ట్ బాగుంటుంది అలా చేసా. ఏడ్చినట్టుంది. ఇంతకీ తిన్నారా? లేదు అంకుల్, ఇంకా తినలేదు. సర్లే పదండి, దారిలో తింటూ వెళ్దాం. రారా, మేము బైక్లో వస్తాం అంకుల్. నాతో పద. ఆ రెస్టారెంట్ ఎక్కడో చెప్ది కానీ. నానా ఇందాక షాక్లో మీ ఫేస్ చూడాలి. ఇంత షాక్ కావడం నేను అసలు ఎప్పుడు చూడలేదు నానా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలిసి ఇట్లా వర్కౌట్ అవుతుందని. అమేజింగ్ పర్ఫార్మెన్స్ నానా. అర్జెంటుగా విషయం పెద్దయ్యకి చెప్పాలి. శాస్త్రి గారు మస్తు ప్లాన్ చేసిండు. పెద్దయ్యా. చిన్నయ్య ఎలా ఉన్నావు? ఊరుకో పెద్దయ్యా, నాన్ననేదో సతాయిద్దామని చిన్న డ్రామా ఆడినాం. దానికే చూసావా 4వ సారి కూడా నాన్న వచ్చాడు. వి ప్రూవ్డ్ యూ రాంగ్ పెద్దయ్యా. ఏనానా? అవునరా. పెద్దయ్యా సరే, నేను రెడీ చేసి వస్తా. నారిగా ఏందిరా ఈడు ఇట్టా తయారయ్యండు. వాళ్ళ అమ్మే ఉంటే ఈ పాటిగా అని 4 తన్నుండేది. ఈడ 6 నెలలు ఉన్నప్పుడే పోయింది మహాతల్లి. ఈడెట్లా అవుతాడని ముందుగానే తెలిసినట్టు. ఇది సరదానా? ఎన్నిసార్లు మొత్తుకున్నా తల్లి లేని బిడ్డని శానా గారాబం చేసినాం. ఇప్పుడు గాడిద నా కొడుకులా తయారయ్యాడు. కష్టం తెలవక పెంచేందుకు వీడికి పరాచకాలు ఎక్కువైనాయి. ఇప్పుడు కూడా నువ్వేమీ అనకపోతే ఇక చేదాడిపోతాడు. ఏదో ఒకటి చెయ్యి. 6 ఏళ్ళప్పుడు వాడిని చిన్నగా కోప్పడితే ఇల్లు వదిలి పారిపోయాడు. ఇప్పుడు వింటాడా? ఒకసారంటే సరదా, మళ్ళీ మళ్ళీ చేస్తున్నా నువ్వేమనుకుంటే ఎలా? చిన్నప్పుడు నువ్వు నాన్న పులికథ చెప్తే 4వసారి కూడా వచ్చుంటే బతుకుండేవాడేమో అని అడిగేవాడు. నువ్వేదో సర్ది చెప్పేవాడు. ఇప్పుడు అదే ప్రశ్న నాకెదురైతే వాళ్ళ అమ్మ పోయినప్పుడే నా ధైర్యము పోయింది పెద్దయ్య. రోజుకి ఒక పూట తిని పై మీద ఒకటి దండం మీద ఒకటి అన్నట్టు బట్ట కట్టి ఎంత కష్టపడితే ఇంత కాడికి వచ్చినావు. చదువుకుంటానంటే మా నాన్న చదివించలేదు, పశువులు కాయడానికి పంపించేవాడు. అప్పుడు నువ్వే గనక మా నాన్నకి సర్ది చెప్పి నీ దగ్గర పెట్టుకొని నన్ను చదివించి నువ్వు రిక్షాలో తీసుకెళ్లే పిల్లలకు ట్యూషన్ చెప్పించి నన్ను ఇంత వాణ్ణి చేసావు. డిగ్రీలు చేసిన, ఇవాళ కంపెనీ పెట్టి ఇన్ని కోట్లు సంపాదించిన ఇదంతా నీ చలవే కదా. ఈ సక్సెస్ చూడ్డానికి మా వదిన, వీడి అమ్మ వాళ్ళిద్దరూ లేరు. అదృష్టవంతుడు.
రే సీను, లేచే ఉంటాడంటావా? నాకు డౌటే. రే సీనుగా, ఏం రా పొద్దు పొద్దుగా వచ్చిర్రు. అబ్బో అదేం లేదురా, మార్నింగ్ వాక్ మంచిదంటేనో నేను తీసుకెళ్దామని వచ్చాం. గూప్ పగిలిద్దే దవ్వా. మధ్యాహ్నం 12 అవుతుంటే పొద్దుగాలంటావేంట్రా? ఏమ్రా కార్తీక్, మీ అయ్య ఎట్లుండు? మన సబ్స్క్రైబ్స్ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్కి ఏమంటుండు? వీడికి మస్తు ఫ్యూచర్ ఉందంటరా. ఇప్పటికి అర్థం కాదురా, 100 మంది జనం, 100 కోట్ల వ్యాపారం, ఇవన్నీ మేనేజ్ చేస్తూ అంకుల్ ఇంత కూల్గా ఎలా ఉంటాడురా? అదే మా అయ్య అనుకో, చేసే బోర్డు క్లర్క్ ఉద్యోగానికి ఈ భూమిని అంతా మోస్తున్నట్టు బిల్డప్ ఒకటి. అసలు కోప్పడకుండా ఎలా ఉంటారా కార్తిక్? ఇలా ఎలా రా? కోపంలో మనిషి అని ఉంటారా? ఏమ్రా కార్తీక్, మీ అయ్య ఎప్పుడు కోపడలే? ఎప్పుడో నేను 6 ఏళ్ళు ఉన్నప్పుడు ఒకసారి కోప్పట్టట్టు గుర్తురా. అది సంగతి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే వీళ్ళయ్య కొప్పటప్పుడు ఇడు ఏం చేసిండు? అవునా కార్తిక్, ఏం చేసావు? ఇంట్లోకి వెళ్ళిపోయినా. అమ్మా ఎప్పుడు చెప్పలేదేంట్రా? అంకుల్ ధ్యానం వల్ల జ్ఞానాడు అనుకున్నా, అది నీ దయా. అదే మా వీళ్ళయ్య అయితే ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోయిన రోజే పీడ పోయిందని పిండం పెట్టాడు, అంతేనా? అంతేగా అంతేగా. నాకు తెలిసాడు పోయిన జన్మలో కట్టపోయి ఉంటాడు రా, అందుకే ఈ జన్మలో సుఖపడిపో అని దేవుడు ఇట్లాంటి అయ్యని ఇచ్చాడు. హలో, ఎగ్జామ్లో మా అయ్య గురించి రాయమని ఎస్ఏ ఇయ్యర్, అర్థమైందా? అర్థమైంది కదా. 10 రోజులే టైం ఉంది, స్టార్ట్ చేద్దాం. రే 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 గైడ్లు, క్వశ్చన్ పేపర్లు, అందులో బాగా రిపీట్ అయిన క్వశ్చన్లు అన్నీ రెడీ చేసిన. ఆన్సర్లు అవి కూడా అరే సింపుల్గా గుర్తుపెట్టుకున్న టెక్నిక్తో సహా అన్నీ రెడీ చేసి పెట్టిన. జరగ 10 రోజులు అన్ని పనులు పక్కకు పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే అన్నీ క్లియర్ చేయొచ్చు. యా రైట్ రా సీను, ఈ 10 రోజులు నేను నీకు సరెండర్. ఈ ఎగ్జామ్స్ అయిపోతే చదువు కథం, టార్చర్ కథం. మా అయ్య ఎట్లయిన కంపెనీలో జాయిన్ కమ్మంటుండు. ఒక 6 నెలలు ట్రిప్కి పోయేసి వస్తే కంపెనీలో జాయిన్ అవుతా గుడ్ బాయ్ లాగా. రే ఇంకోసారి ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ మాకు ఛాన్స్ ఇవ్వవారా? అంకుల్ వీడి పర్ఫార్మెన్స్ బాగుందంటే వాడు బాగా మనసు మీద తీసుకున్నట్టున్నాడు. లడ్డు తీయగానే ఉంటుంది, కానీ అదే పన్నట్టు తింటే 10 లడ్డు చేదుగా ఉంటుంది. అంగట్లు ఎక్కువైతే పుంగిళ్ళకి వస్తుంది, అర్థమైందా? కరెక్ట్. మనం మొదలు పెడదాం. బుక్స్ తీరా. పేరెంట్ అని పోతురా పురుషత్తుకుండ్రు. నడువుండి, ఎగ్జామ్ లేట్ అవుతుంది. అవురా నాయన, ముందే లాస్ట్ ఎగ్జామ్ ఈరోజు. అవురా, శాస్త్రి గారు ఏడ్రా? ఆడ ఆల్రెడీ ఎగ్జామ్ హాల్ పోయి ఉంటాడు. పోయినా పోతాడ్రా వాడు ఎగ్జామ్కి. నడు, లేట్ అవుతుంది, బయట ఉంటా చూడు. నువ్వు పోరా, నేను వస్తున్నా. నానా ఫైనల్లీ. మీ డాడీకి బీపీ ఎక్కువైంది. మేము హడావిడిలో మందులు తీసుకోలేదు. ఏ మందులు వేసుకుంటాడో తెలుసా? హలో హలో, పెద్ద లేడా? ఓ, పెద్దయ్య కూడా ఉంటాడా? ఆడిని మిస్ అయ్యామే. సర్లే, మా పంచాయతీ మీ డాడీతోనే. ముందు హలో ఎవరు? మందేదో చెప్పు. హలో ఎలా ఉన్నాడు? హలో ఎవరు? ఇంటికెళ్ళి మందులు రెడీ చేయి, మా వాళ్ళు వచ్చి తీసుకుంటారు. ఒక్క విషయం, పోలీసులకి చెప్పటం కాదు కదా, కనీసం ఆ ఆలోచన చేసిన మీ డాడీ నీకు చూడు. You will never see your Hello? dad again. హలో రే కార్తీక్, నీ అబ్బా అటో పెద్దయ్య, నాన్నెక్కడా? పెద్దయ్య పెద్దయ్య
కార్తీక్, రే నాన్న, పెద్దయ్య ఎప్పుడొచ్చారు మీరు? నాన్న మీ బీపీ ఎలా ఉంది? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్. కాదు పెద్దయ్య, రూమ్లో ఆ రక్తం మరకలేంటి? రక్తం ఏంట్రా? అసలు ఫోన్ చేసింది చూడు, ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయా? అమ్మాయి ఏంట్రా? వాట్స్ గోయింగ్ ఆన్? కాదు, మీ ఇద్దరికి మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తున్నా, ఫోన్ ఎత్తట్లేదు. రే, నా ఫోన్ నా దగ్గరే ఉంది. రోజంతా ఒక్క కాల్ కూడా రాలేదు. కాల్ రాలేదా? కాల్ రాకపోవడం ఏంది? ఆర్ యూ ఆల్ రైట్? యా ఐఎమ్ ఫైన్. ఐ గెస్ ఐఎమ్. కార్తీక్, ఐ థింక్ యూ నీడ్ రెస్ట్. ఏదైతే అదైంది, మీ ఇద్దరు వచ్చారు, అది చాలు నాకు. పెద్దయ్య, రేపు మాట్లాడదాం. హలో తల్లి, ఎలా ఉన్నావు? నేను సరే నాన్న. ఇంతకీ వాడెలా ఉన్నాడు? పెద్ద షాక్లో ఉన్నట్టున్నాడు. అది సరే, చిన్నయ్య నీ గొంతు గుర్తుపట్టలేదా అమ్మా? ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫ్రెండ్స్ వాడికే ఉంటారా? అది సరే, ఆ మరకలేం చేసావు? ఇదిగో ఇప్పుడే వచ్చా, పైకెళ్ళి తుడుస్తాను. కానీ చిన్నయ్య తేరుకోవడానికి టైం పడుతుందమ్మా. నో వరీస్ నాన్న, వీడికి షాక్ అవసరం, అది కూడా ఈ టైంలో. తన దాకా వస్తే గానీ కొందరు తెలుసుకోలేరు. హీ విల్ బి ఆల్ రైట్. 1-2 రోజులు కాస్త కనిపెట్టుకుని ఉండు. తర్వాత ఇది మనం వేసిన ప్లాన్ అని తెలిసినా నష్టం లేదు. మొత్తానికి బాబాయ్ విల్ బి హ్యాపీ. అది చాలు తల్లి, చిన్నయ్య సుధరాయిస్తే నారిగడి బెంగ తిరుతుంది. తీరుతుంది, కానీ వాడిని 2 రోజులు కాస్త గమనిస్తూ ఉండు. ఆడి ఫ్రెండ్ శాస్త్రి కనిపిస్తే నా తరఫున స్పెషల్ థ్యాంక్స్ చెప్పు. ఆడో ఎదవా, ఆడేం చేశాడు? నేను వచ్చాక చెప్తాలే. బాయ్ నాన్న. సరే తల్లి, జాగ్రత్త.